నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనం పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటామమ్మా. అంటే ఏదైనా పండుగలు వస్తే ఆ విధంగా. అసలు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలంటూ పాటించాలి? తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్న, అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న. చాలాసార్లు మనం చెప్పుకున్నటువంటి విశేషం. కానీ ఏంటంటే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే. అమ్మవారిని శుభ్రం చేసేటప్పుడు శ్రీ సూక్తం కానీ, అదేవిధంగా నారాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, రాముల వారిని కానీ శుభ్రం చేసేటప్పుడు పురుష సూక్తం కానీ చదువుతూ ఉంటారు. మనకి రాదు. మనం ఏం చేస్తాం? అప్పుడు మధ్యమాల ద్వారా మనం వింటూ చేసుకోవడం అది ఉత్తమమైనటువంటి పద్ధతి. లేకపోతే మనకి కొంచెమే వచ్చు, శాంతాకారం భుజగశయనం అలా ఒక శ్లోకమే వచ్చు, మనం అదే చదవండి. హరి అను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభా హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఆ కృష్ణుడిదే వచ్చు. జై శ్రీకృష్ణ అనుకుంటూ అది చెప్పుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ శుభ్రం చేసుకోండి. ఆ విగ్రహాలు కాదు, ఆ విగ్రహాలు మనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఆ ప్రేమ మనం శుభ్రం చేయడంలో కూడా వేసేసి తోమేసి కడిగేసి పడేసి ఆ తర్వాత మళ్ళీ తీసి లోపల పెట్టి అప్పుడు బొట్లు పెట్టి అప్పుడు పూజ చేసి అలా కాదు. ఆ విగ్రహాలను కూడా చక్కగా నేను అభిషేకం చేస్తున్నాను, తల్లి స్వీకరించు. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరథసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం అని చక్కగా శ్రీ సూక్త ప్రకారం చేసామనుకోండి, ఎంత బాగుంటుంది. బొట్లు పెట్టుకుని చక్కగా కొన్ని ఆవు పాలు చుక్కలు తెచ్చుకొని ఆవు పాలతో శుభ్రం చేసి ఎందుకు అడిగిన ఇవన్నీ చేయడం ఒక విధానంగా. చక్కగా వాళ్ళ బొట్లు పెట్టి పసుపు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి బంగారు తల్లి చక్కగా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న అంగుళం మాత్రమే కదా చేస్తూ ఉంటాం మన విగ్రహాలు. బుజ్జిగా బొట్టు పెట్టి బట్టలు కట్టేవాళ్ళు బట్టలు కట్టి వస్త్రాలు మనం కట్టాలి కదా, అలంకారం చేయాలి కదా. చక్కగా ధూపం వేసి ధూపం మరల నైవేద్యం అన్నీ పెట్టి వాళ్ళని స్థిరోభవ అన్నట్టుగా పూజలో పెట్టుకోవాలి. అంతేగాని కడిగేసాం ఎండబెట్టేసాం అన్నట్టుగా కాదు, సామాన్లు కాదు. ఇది చాలా దేవతా ప్రతిమలు నిత్యం చేసుకునేటటువంటి పూజా విధానంలో వాళ్ళందరినీ కూడా మీరు రావాలి, దిగి రావాలి, మా కోరికలు తీర్చాలంటాం కదా. మరి అలాంటప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. అవును. అలానే అమ్మ, దేవుడి పటాలు అంటే ఏ రోజు శుభ్రం చేస్తే మంచిది? ప్రత్యేకమైన ఈ రోజు అంటూ ఉంటుందా అసలు? అది చాలాసార్లు మనం అనుకున్నాం కానీ మరలా చెప్పుకుందాం, ఏముంది, ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాం కదా. తెలియని వాళ్ళకి అమావాస్య ముందు రోజు వచ్చే త్రయోదశి నాడు దేవుని పటాలు కానీ ఈ యొక్క విగ్రహాలు కానీ శుభ్రం చేసుకోవడానికి నెలకొక్కసారి అమావాస్య రోజున కాకుండా అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి నాడు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పబడింది. అలానే అమ్మ, ఇప్పుడు దేవుడి పటాలు కొన్ని పాడైపోయినాయి ఉంటాయమ్మా. అసలు అది ఏ రోజు మనం బయట పెడితే మంచిది అంటారు? ఏం చేయాలి అసలు ఆ పటాలు అనేది? ఇప్పుడు కొంతమంది ఏంటంటే గుళ్ళో చెట్ల దగ్గర పెడుతూ ఉంటారు, అలా చేయొచ్చు అంటారా? అమ్మ, మనకేం కావాలి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటూ ఉంటారు. ఈ దేహమే దేవాలయం. అలాంటి దేవాలయంలో మన కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మనం కుంటుకుంటూ డెక్కుకుంటూ తిరుగుతాము. విగ్రహానికి ఇరిగిపోతే చాలా బాధపడిపోతాము. పూజ చేయకూడదట, ఏం జరుగుతుందో ఏమిటో అనేసి రకరకాలుగా అనుకుంటూ ఉంటాము. ఇక్కడ రామకృష్ణ పరమహంస అని ఒక రాజమణి అని ఒక రాజుగారు భార్య బాగా వినేది, కొలిచేది, సేవించేది కాళికామాతని రామకృష్ణ పరమహంస టైంలో. అయితే ఒకనొక రోజున ఒక విగ్రహం విరిగిపోతే విగ్రహాన్ని పక్కకు పడేశారట. పడేస్తే నీ కాలు కానీ చేయి కానీ విరిగిపోతే పడేస్తావా అని అడిగట ఆయన. అంటే లేదు అంటే మరమ్మతు చేసి పెట్టుకుంటా ఉంటావా అంటే, మీ అల్లుడికి ఏదైనా జరిగిందనుకో ఏం చేస్తావంటే, అయ్యో మా అల్లుడికి జరిగితే నేను ఎట్లా ఊరుకుంటానండి, మరమ్మతు చేసుకుంటాం కదా, ఏదో వైద్యశాలకు వెళ్ళి అని అన్నదట. అలాగే విగ్రహారాధనలో కూడా విరిగిపోయినవి తీసివేసేటప్పుడు కూడా ఒక పద్ధతి కావాలి అని చెప్పారు. అవి తీసివేసినా మనం చక్కగా తీసుకువెళ్ళి ఏ చెట్టు కింద పూజలు చేసే దగ్గరే పెడితే ఆ పాపం అంటదు. లేకపోతే కనుక మనం ఎక్కడో పడేస్తే కనుక తప్పనిసరిగా అనుభవిస్తాం.
తప్పనిసరిగా విగ్రహారాధన చేసినటువంటి విగ్రహాలని ఎక్కడొక్కడ వదిలేసిన దానికన్నా మీరు ఓ పని చేయండి. ఏ చెట్టు కింద పుట్టు కింద అక్కర్లా, పారే నదిలో వదిలేయండి, ఏం పర్వాలేదు. కరిగిపోతాయి, కొట్టుకు వెళ్ళిపోతాయి, ఏం పర్వాలేదు. చెత్త నీరులో కాకుండా పారే నదిలో ఎక్కడ ఉంటే అక్కడ కాలువలు అవి ఉంటాయి, చెరువులు ఉంటాయి, అలాంటి చోట్ల మీరు విసర్జించవచ్చు. అంటే దానికి కూడా ఏమైనా ప్రత్యేకమైన రోజు అంటూ ఉందామా? ఇప్పుడైనా మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా వారాల్లో చేయొచ్చు. అది అప్పుడు కూడా ఏంటంటే ఇంతకాలం పూజ చేశాం కదా, అందు గురించి మీరు కొత్త దాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా మీరు నన్ను చాలా కరుణతో చూశారు. ఓ భగవంతుడా తండ్రి, అందుకని మీకు కృతజ్ఞతాపూర్వకంగా గంగలో నేను కలిపేస్తున్నాను. గంగా నది అంత పవిత్రమైనది ఎక్కడా లేదు కదా, అందుకని పరమ పవిత్రమైనటువంటి గంగా నదిలో నిన్ను నిమజ్జనం చేస్తున్నాము అని మనం తలుచుకొని ఆ తప్పు కానీ ఒప్పు కానీ ఏమైనా ఉంటే క్షమించమని లెంపలు వాయించుకొని అప్పుడు బయటకు రావాలి. కాళ్ళు కడుక్కొని నమస్కారం చేసుకొని రావాలి. కొన్ని పూలు పసుపు కుంకుమ వేసి అప్పుడు ఈ విగ్రహాలు వేసి రావాలి. బెల్ల ముక్క కూడా వెయ్యాలి. అంతేగాని ఉట్టనే వెళ్ళి నేను కలిపేసి వచ్చేసామనేసి ఢమాలని విసిరేసి అలా రావడం కాదు. జాగ్రత్త. మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తే భగవంతుని యొక్క కరుణా దృష్టి మన మీద చుక్కు చెదరదు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా. తర్వాత ఏదైనా సరే మీరు జాతక చక్రాన్ని గురించి కానీ లేకపోతే జాతకాల గురించి కానీ పొంతన్ల గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా జాతక పొంతనే కాకుండా వివాహ సంబంధాలు కావాలన్నా కుదర్చాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి దగ్గరలో అడుగుపెట్టబోతోంది. అందుకని మీరందరూ కూడా మా సేవలు అందుకోవాల్సింది. అందువలన ఈ నెంబర్లో మీరు సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః.